ఇంకోటి ఏం చెప్తాడంటే నన్ను పదే పదే ఆయన చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇవాళ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారంటే అది తను తీసుకొచ్చినటువంటి కార్యక్రమం అని అంటారు. అది గమనించారు మీరు టూర్కి వెళ్ళినప్పుడు? ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పిల్లలు అని. ఒక మాట చెప్పాను, కొన్ని కారణాల వల్ల కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక ఇంగ్లీష్ బోధన మొదలు పెడుతున్న విషయం, ముందుకెళ్తున్న విషయం మనం చూస్తున్నాం. జరిగిందని జరిగినట్టుగా చెప్పుకోవాలనుకుంటే కదా. మాతృభాషను కాపాడుకుంటూనే రెండో భాషగా ఇంగ్లీష్ను ఎవరైనా ప్రోత్సహించాల్సిందే కదా. మాతృభాషను కాపాడుకుంటూ దాన్ని పెద్ద పెట్టేసుకుంటూ ప్రపంచ దేశాల్లో మనం ముందుకెళ్ళదలుచుకుంటే ఇంగ్లీష్ను మనం నేర్చుకోవాల్సింది, అంతేనా కదా. అంటే ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండాలి, అంతే. అది ఉండాల్సిందే. రేపటి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వచ్చినా దాన్ని కాదనలేదు కదా. దాన్ని అంతకుముందు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కొన్ని స్కూల్స్లో పెట్టారు. ఆయన 4 పెడితే నువ్వు 20 పెట్టిన, అంతే. 20 పెడితే రేపు 40 పెట్టాల్సిందే కదా కదా. ఇప్పుడు మన పిల్లలందరూ మన తెలంగాణలోనే లేరు, మన పిల్లలందరూ ఆంధ్రప్రదేశ్లోనే లేరు, మన పిల్లలందరూ సౌత్లో లేరు, భారతదేశ పిల్లలందరూ భారతదేశంలో లేరు. ప్రపంచవ్యాప్తంగా వాటి కోసం ప్రపంచవ్యాప్తంగా వెళ్తుండ్రు. ఇప్పుడున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ అనేది అవసరం, అనేది నేర్చుకోవడం అవసరం. అంటే మాతృభాషను కాపాడుకుంటూ దాన్ని ముందుకు నడిపించడం ఎవరైనా చేయాల్సిన పని. నువ్వు ఇవాళ నువ్వు ఆయన మొదలుపెట్టిండు, నువ్వు కొనసాగించినేమో దాన్ని మరింత స్పీడ్ చేయాల్సింది వచ్చే ప్రభుత్వం కదా కదా. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని స్పీడ్ చేస్తాడు కదా అంటున్నా. ఫైనల్గా నా 2 క్వశ్చన్స్. షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరిది నిజమైనటువంటి పోరాటమైనా, రాజకీయ పోరాటం, లేదంటే గేమా? షర్మిలది డ్రామా కాదు, షర్మిల ఫైట్ చేస్తుంది. బట్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. నాకు తెలిసి షర్మిల సంధించే బాణాలు AK-47 రౌండ్ల లాగా తగులుతున్నాయి జగన్కు. నిజంగా నేను చాలామంది విమర్శలు జగన్ మీద చూస్తున్నా. ఆ విమర్శల్లో విమర్శ కనిపిస్తుంది కానీ గురి చూసి కొట్టినట్టు కనిపించట్లా. కానీ షర్మిల కొట్టే దెబ్బ గురి చూసి కొడుతుంది. దానికి ఆన్సర్ చెప్పలేక విలవిల్లాడుతున్నాడు. ఆన్సర్ చెప్పలేక సొంత చెల్ల మీద కూడా నానా రకాలుగా వ్యక్తిగత దూషణకు దిగేటట్టుగా చేస్తున్నాడు. అంటే సొంత చెల్ల మీద కూడా వ్యక్తిగత దూషణకు దిగే స్థాయిలో వాళ్ళ సోషల్ మీడియా లేదా వాళ్ళ శ్రేణులు మాట్లాడుతున్నారంటే ఎంత తగులుతుంది ఆయనకు? ఎవరికి? జగన్కి. జగన్ తగులుతుంది. అది లాస్ట్కి జగన్ అది షర్మిల అసలు రాజశేఖర రెడ్డిగా పుట్టలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గంత దూరం పోయిందంటే అర్థం ఏం చెప్పండి? గంత దూరం పోయిందంటే అర్థం ఏం చెప్పండి? ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టడానికి తల్లి చెల్లె చాలా కష్టపడ్డారు కదా. 16 నెలలు ఏమంటే జైల్లో ఉన్నారు కదా. 16 నెలలు ఒక పార్టీని బయట కాపాడాలంటే చాలా కష్టం. అట్లాంటి కష్టాన్ని భుజాన్ని వేసుకొని నిలబెట్టింది తల్లి విజయమ్మ. ఆమె ఒక సోదరిలాగా నాకు భావించుకుంటా, లేదా ఒక తల్లి అనుకుందాం, ఒక చిన్నమ్మ అనుకుందాం. రాజశేఖర్ గారి భార్యగా ఆమె హుందాతనం, వ్యక్తిత్వం చాలా గొప్పది. నేను వ్యక్తిగతంగా ఆ తల్లిని, ఆ అక్కని నేను గౌరవిస్తాను. ఆమె ఎంత కష్టపడ్డది కాపాడడానికి. ఆమె కాపాడే ప్రయత్నంలో ముందుకు నడిపించడానికి షర్మిల ఎంత కష్టపడ్డది. కాపాడే ప్రయత్నంలో ఉన్నట్టు కాపాడేదానికి తల్లి, ఉన్నదాన్ని ముందుకు నడిపించడానికి చెల్లె ఎంత కష్టపడ్డది కదా, చాలా కష్టపడ్డది. మరి ఇవాళ తన కొడుక్కే ఓటేయమని తిరగడానికి తల్లి మనసు పట్ల, అసలు తన అన్నకు ఓటేసి నష్టపోవద్దని చెప్పి చెల్లె చెప్తున్నాయి. తల్లే నీకు ఓటేయమంటలేదు, చెల్లె నీకు ఓటేద్దంటుంది. మేమెందుకు వేయాలా? ఇతరులు ఎందుకు వేయాలా? సో జాతి భవిష్యత్తు కోసం మీరు ముద్దాటానికి ఆ వర్గీకరణ దగ్గరగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో మీరు కొనసాగుతారా, లేదంటే ఈ జాతి కోసమే అంకితమా? బ్రదర్, ఇప్పుడు మా 30 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో జాతి పక్షాన నిలబడి ఎక్కడ రాజు లేకుండానే యుద్ధం కొనసాగించి వచ్చాం కాబట్టి ఇక్కడ నిలబడ్డాం. ఆ యుద్ధం నిజాయితీగా కొనసాగిస్తున్నాడు లేదా ఆ ఉద్యమం జరుగుతుందని సమాజం అనుకుంటుంది కాబట్టే మా పట్ల సింపతి ఉన్నది. ప్రతి కష్టంలో సమాజం మమ్మల్ని ఆదుకుంటుంది.
సమాజం, మాదిగేతర సమాజం మమ్మల్ని ఆదుకుంటుంది, మాకు హక్కున అండగా ఉంటుంది కాబట్టి నిలబడుకుంటూ వచ్చాం. కాబట్టి మాకు ఎంతో కొంత శక్తి పెరిగింది, మా మాటకు విలువ పెరిగింది కదా, మా నిర్ణయాలకు విలువ పెరిగింది అంటే సమాజం అందించిన శక్తి అది మాకు. ఒక్క మాదిగలు అందిస్తే మేము ఇంత శక్తిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏ కుల సంఘానికి లేని గుర్తింపు విలువ ఎంఆర్పిఎస్కి ఉండేది. మీరు కొన్ని ప్రధాన పార్టీల పేరు తర్వాత ఎంఆర్పిఎస్ గుర్తుకొస్తుంది సొసైటీకి. అవును, నీకు 100 కులాలున్న ఏ సంఘం గుర్తుకు రాదు, ఎంఆర్పిఎస్ గుర్తుకొస్తుంది. అంటే ఒక రాజకీయ పార్టీకి ధీటుగా ఎంఆర్పిఎస్ అనే సంఘం కొనసాగుతుంది. మీరు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. ఆ శక్తి రావడానికి కారణం మాదిగల ఒక్కరు కారణం కాదు, సమాజంలో అన్ని వర్గాలకు మాదిగల పట్ల ఒక సింపతి ఉన్నది. వీళ్ళు వెనకబడ్డరు, వీళ్ళ పక్షాన ఒక ఉద్యమం జరుగుతుంది, అది కూడా నిజాయితీగా జరుగుతుంది, వాళ్ళకు మనం చేతనైనా సాయం చేయాలి అనేటట్టుగా ప్రతి కార్యక్రమం జయప్రదం వెనుక సొసైటీ ఉంటుంది మాకు. ఇప్పుడు సింపతి కూడా ఉంటుంది. సింపతి ఉండడం వల్ల సొసైటీ. ఎగ్జాంపుల్, మేము 2 క్రిటికల్ పొజిషన్లు ఉన్న సమయంలో పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాం. 2016 నవంబర్ 27న పబ్లిక్ మీటింగ్ పెట్టాం. అప్పుడు పరేడ్ గ్రౌండ్లో అప్పుడు నోట్ల రద్దు కాలం, అది నోట్ల రద్దు పీక్ స్టేజ్లో కాలం. అసలు ప్రజలు ఎట్లా వస్తారు, మేము ఎట్లా వస్తున్నారు, కానీ గ్రౌండ్ నిండి రోడ్లన్నీ నిండిపోయినాయి. సొసైటీ పంపింది. ఓకే, మొన్న ఎన్నికల సమయం, మరి ఒక ప్రధానమంత్రి వస్తున్నప్పుడు వేరే పార్టీలు అయితే కొంత కోఆపరేట్ చేయరు కదా. అయినప్పటికీ అన్ని పార్టీలు ఉండబడే సొసైటీ ఊర్లలో సపోర్ట్ చేసింది. గ్రౌండ్ నిండి రోడ్లన్నీ నిండిపోయింది. గ్రౌండ్ నిండటంతో పాటు అక్కడ రెస్పాన్స్ అసలు అద్భుతంగా ఆ రోజు అది కదా. నవంబర్ 27, 2016లో పెట్టిందేమో ధర్మయుద్ధంగానే జరిగింది. మొన్న పెట్టింది విశ్వరూపం, నిజంగా విశ్వరూపమే జరిగింది అనుకుందాం. దానికి మా సొంత బలం కాదు, సమాజం అందించిన శక్తి అది. వాళ్ళ పట్ల ఎప్పుడు కృతజ్ఞత ఉంటాం. కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుతున్న రోజుల్లో సమాజం కోసం మేము పాటుపడ్డాం. ఎగ్జాంపుల్, 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల ఉద్యమం నడిపిన ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం. ఇప్పుడు దాని నుండి వచ్చిన పథకం ఎంత గొప్ప పథకం అని చెప్పండి. స్వర్గీయ రాజశేఖర్ గారు అసెంబ్లీలో చెప్పారు, ఇది నా సొంత ఆలోచన నుండి వచ్చిన పథకం కాదు, ఎంఆర్పిఎస్ గుండె జబ్బుల ఉద్యమం నడపడం వల్ల దానికి ఇచ్చిన హామీ మేరకు తీసుకొచ్చిన పథకం అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. వాళ్ళ ఆ పథకాన్ని ఎవరైనా తీసేస్తారా కదా, ఆ పథకం ప్రభుత్వాలను నిలబెడుతుంది. ఇంకోటి కూడా నాకు చంద్రబాబు నాయుడు 6,000 ప్రకటించినప్పుడు మీరే గుర్తొచ్చారు. మొన్న నేను అక్కడనే ఉన్నా కదా. మీరు అక్కడే ఉన్నారు, ఎఫెక్ట్ మీదే అనుకున్నారు. 100% ఇక్కడ 6,000 ఇక్కడ 6,000 గమనించాలి. ఇప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2007లో, మరో 2 దశాబ్దాలు కాకముందే 6,000 దాకా వచ్చింది. వికలాంగుల ఉద్యమం మొదలుపెట్టింది 2007లో, అప్పుడు 200 పెన్షన్. అప్పుడు పెద్ద ఆమరణ దీక్షలు, గొడవలు. అయితే మన ఎక్కడ బషీర్బాగ్ అవుతున్నాం, ప్యారడైజ్ అక్కడ కదా, రామకృష్ణ థియేటర్ ఎక్కడ ఉన్నది, ఇక్కడ మన ఎక్స్ రోడ్ అక్కడ రామకృష్ణ థియేటర్, బషీర్బాగ్ అవతలేదో ఉన్నది, అబిడ్స్లో పెద్ద పోరాటం జరిగింది. పెన్షన్ పెరుగుతూ వచ్చింది. 200 పెన్షన్ 500 దాకా తీసుకొచ్చాం. అది 1,500, 3,000, ఇప్పుడు 3,000, 6,000కి వచ్చింది అక్కడ. ఓకే, అంటే భారతదేశంలో ఎక్కడ ఆరోగ్యశ్రీ పథకం లేదు, పేదవాళ్లకు కార్పొరేట్ విద్యం లేదు, ఇక్కడ వచ్చేసింది. భారతదేశ వ్యాప్తంగా నువ్వు ఏ రాష్ట్రానికి వెళ్ళిపో, వికలాంగుల పెన్షన్ 1,500 కూడా దాటాలి ఇప్పటికి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికి 500 ఉన్నాయి. కానీ ఎక్కడ లేని పెన్షన్ ఇప్పుడు 6,000 రూపాయలు ఇక్కడ అమలు జరగబోతుంది, 6,000 అక్కడ అమలు జరగబోతుంది. అంటే సొసైటీ కోసం మేము పోరాటాలు ఉన్నాయి. ఎందుకు చేస్తామంటే ఎంఆర్పిఎస్కి శక్తి పెరిగిందంటే సొసైటీ కారణం. తిరిగి మన బలం, మన శక్తి, మన పోరాటాలు సొసైటీకి ఉపయోగపడాలి. ఈ 2 ప్రెజర్స్ మాత్రం నేను చూసాను, రిపోర్టింగ్ కూడా చేస్తాను. ఆరోగ్యశ్రీ మీరు పేద పిల్లలకి అదొకటి, ప్లస్ వికలాంగులది కూడా చాలా రేత్రి అది పెద్ద ఇష్యూ అయింది కదా, బాగా పెద్ద ఇష్యూ. ఆ 2 అదే మొన్న 6,000 ప్రకటించగానే మీరు పక్కనే ఉన్నారు, ఎఫెక్ట్ అది అనుకున్నాను నేను కూడా. అంటే ఇక్కడ 6,000 కోసం ఉద్యమాలు జరిగినాయి, అక్కడ 6,000 కోసం ధర్నాలు జరిగినాయి. ఇక్కడ 6,000 వాళ్ళ మేనిఫెస్టో పెట్టిండ్రు, ఇక్కడ పెట్టిండ్రు. 6,000 రేపు ఎల్లుండి నుంచి అమలు జరగ తప్పదు. మళ్ళీ అక్కడ కూడా అమలు చేయించాలని చెప్పి నేను అక్కడ బాబు గారి దగ్గర పోయి చర్చలు జరిపి 6,000కి ఒప్పించాను. దీని కంటిన్యూషన్ ఏంటంటే అన్న, అసలు సంక్షేమ పథకాలు అనేవి నేను అధికారంలో రాబోతే సంక్షేమ పథకాలు కట్ అవుతాయి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడుగా, ఇక్కడ ఏమన్నాడు, మీరు కనుక కాంగ్రెస్ కోటేయకపోతే మన పథకాలు రద్దు అయిపోతాయి అన్నాడు. అవును కదా, వాళ్ళ జేబుల నుండి ఇచ్చినట్టుగా
వాళ్ళు ఏదో శ్రమించిన డబ్బు వాళ్ళ ఇంట్లో ఉండి ఇచ్చినట్టుగా. ఎంత అహంకారం ఆ మాట. ఎవరి డబ్బులు అండి? జగన్ పథకాలు ఏంది, ఇంకోరు పథకాలు ఏంది, వీళ్ళ పథకాలు ఏంది బ్రదర్? ఎవరి నుండి నీకు ప్రభుత్వానికి డబ్బులు అందినాయి, అది అందరు కష్టపడతామే కదా కదా అంతే కదా, అందరు కష్టపడతాం. ఇంకా వాళ్ళే అనిపిస్తున్నారు. అందరు అందించిన ఏదైతే డబ్బులు ఉన్నాయో కదా, ఆ పన్నుల రూపంగా వచ్చిన డబ్బులే కదా, వాళ్ళ శ్రమ ఫలితమే కదా. డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మొత్తం జనం తోటి ప్రజాధనం ప్రజలకు వెచ్చించగాడ ఈయన సొంత డబ్బులాగా ఈయన పేరు పెట్టుకోవడం, ఆయన సొంతలాగా ఆయన మాట్లాడడం అనేది మంచిది కాదు. అది దుర్మార్గం. అది అసలు ఈ జగన్ అనే అతను మరోసారి రాకపోతే అసలు ఏమి ఉండవు అని అంటారు ఆయన. జగన్ ఇప్పుడు అసలు ఏమి ఉండవు, అసలు అక్కడ మీకు అసలు ఏమి సంక్షేమం ఇవ్వరు అని అంటారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇచ్చినాయి? అసలు విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైనా రెండు అంశాలను పరిలోకి తీసుకొని వెళ్ళాల్సిందే, సంక్షేమం, డెవలప్మెంట్ కదా. ఎక్కడ ఈ రెండింటి విషయంలో బ్యాలెన్స్ తప్పద్దు కదా. ఒక దాన్ని నెత్తుకుంటే ఒకటి లేకుండా పోతుంది అందరూ. కాబట్టి సంక్షేమం అనే పేరుతో అభివృద్ధికి నిధులు కేటాయించకపోయినా, అభివృద్ధి అనే పేరుతో సంక్షేమాన్ని విస్మరించిన బ్యాలెన్స్ తప్పుతుంది కదా. సంక్షేమం కోసం కేటాయించే డబ్బు వచ్చిందైనా అదే ప్రజల నుండి వచ్చిందే, మళ్ళీ సంక్షేమం ఖర్చు పెట్టాలి. ఆ సంక్షేమం ఖర్చు పెడుతున్న సమయంలోనే ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు కోసం, డెవలప్మెంట్ కోసం ఆలోచించాలి. పరిశ్రమలు పెట్టాలి, ఇంకోటి చేయాలి కదా. ఇక్కడ ఆ బ్యాలెన్స్ తప్పుతున్నది. ఆ బ్యాలెన్స్ తప్పకుండా ఏ ప్రభుత్వమైనా ముందుకు నడిపిన రోజు సంక్షేమం ఎవరో ఇచ్చేది కాదు, అది ఎప్పుడు కొనసాగేది.